దేశం మొత్తం మీద దేత్తడి కలెక్షన్లతోని బాక్సాఫీస్ కాడ పాత రికార్డుల్ని పక్కున వలగొట్టి దుమ్ము లేపుకుంటా దూసుకుపోతుంది సలార్ సినిమా. ఇక బాహుబలితోని తొట్టెలున్న పోరగానికేంచి 90 ఏళ్ల ముసలోళ్ళ దాకా అందరికి ప్రభాస్ అంటే పానమైపాయే. ఇక నినియాల టీవీల ఫోన్ల వాట్సాప్ స్టేటస్లల్లా ఇన్స్టాల ఏడ చూసినా సలార్ సినిమా ముచ్చట్లు కానొస్తుండే వరకలా ఇళ్ల పిల్లలు కూడా సలార్ సినిమా చూడాలని లొల్లిచాలు చేస్తున్నారు. అట్లనే గీయాక కూడా ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకొని పిల్లల్ని ఎంట పెట్టుకొని టాకీస్కి వచ్చిందట. కానీ ఏ సర్టిఫికేట్ సినిమా ఇది 18 ఏళ్ళు మీదున్నోళ్ళు రావాలని సెక్యూరిటీ వాళ్ళు అనే వరకలా ఇగో ఇట్లా పంచాది దిగిందిగా. అక్క ఆవేశపడుతుండొచ్చు గానీ టాకీసోల్ చెప్పింది కూడా నిజమే కదా. ఏ సర్టిఫికేట్ సినిమా కాబట్టి రూల్ ప్రకారం పిల్లల్ని లోపలికి తోలొద్దు. ఒకవేళ పంపితే ఆలదే తప్పైతుంది. అయినా ఈ తల్లిని కూడా అనవలసిందే. ఆన్లైన్ లో బుక్ చేసేటప్పుడే ఏ సర్టిఫికేట్ 18 ఏళ్ల లోపు నో ఎంట్రీ అని కానొస్తుంది కదా. ఏదో పోరాలు అడిగిరని బుక్ చేసి చూడు రాయిగా పండగ చేసుకోరని అంటే సెన్సార్ వాళ్ళు పనిలేకి ఇచ్చినారు ఏ సర్టిఫికేట్. ఆ నరుకుడు కొరుకుడు చూసి అసొంటి బయట కూడా చేస్తారు. తెలిసి తెలియని వయసులో ఎక్కువ ఎఫెక్ట్ అవుతారనే కదా వద్దన్నది. అయినా సలార్లు ఏమైనా పంచతంత్ర నీతి కథలు చెప్పిరా? పోరగాలని పౌడర్ వేసి బట్టలు తొడిగి తలక్కున తయారేసి పట్టుకపోను. ఏం సినిమా ఎసొంటి కథ అని వెనక ముందు చూసుకోవాలి కదా. కానీ ఓ ముచ్చట కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ సర్టిఫికేట్ పంచాది ఎప్పటి సందో నడుస్తూనే ఉంది. ఇదే ప్రభాస్ సినిమా మిర్చికి 10 ఏళ్ల కింద ఏ సర్టిఫికేట్ తోని రిలీజ్ చేసిర్రు. కానీ ఇప్పటికీ టీవీలలో మ్యూట్లో పెట్టిన డైలాగులు పాటలు అప్పచెప్పినట్టు పోరగాలు పొట్టు పర్ఫార్మెన్స్లు ఇస్తారు. మరి ఏ సర్టిఫికేట్ ఇచ్చేందుకు? ఇక మగధీరాసోంటి సినిమాకి 100 మంది నరికే సీన్లు ఉన్నాయని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సరే అట్లని పోరగాలు ఎవరు చూడలేదా? 2 నేషనల్ అవార్డులు 9 నంది అవార్డులు ఇలేదా? ఇక ఈ నడమ సందీప్ వంగా ఏ సర్టిఫికేట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిండు. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి సినిమాకి ఏ సర్టిఫికేట్, దాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ అని తీస్తే దానికి ఏ సర్టిఫికేట్, లేటెస్ట్ గా యానిమల్ అనే వైలెంట్ కళాఖండం తీస్తే ఏ ప్లస్ అనే సర్టిఫికేట్ లేదు కాబట్టి సెన్సార్ లూకున్నారు కానీ ఉంటే అది కూడా ఇచ్చేటోళ్ళు. సరే ఇటువంటి సినిమాలంటే అండర్ 18 చూస్తే బ్లండర్ అనుకున్నారు. సరే కానీ ఎటు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చినాం కదా అని చాలా మటుకు వైలెన్స్ ఓవర్ రొమాంటిక్ సీన్లను కూడా కత్తరేయకుంటే ఉట్టిగా నడిచిపెట్టిరని చాలా మంది యానిమల్ సినిమా చూసిన ఒక పంచాయతీ లేసి పోస్టులు వేసిరు కూడా. ఇగో ఇట్లా ఏ సర్టిఫికేట్ సెన్సార్ తీరు మీద లొలులొచ్చుడు ఇలా కొత్త కాదు, ఇప్పట్లో ఆగేది కాదు పోరి.